నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క కర్కాటక రాశి వారికి ఈ 2026 జూలై అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ గాని, ప్లేస్‌మెంట్స్ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా జూలై 4న శుక్రుడు ఈ యొక్క సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 7న బుధుడు మిథున రాశిలోకి వక్రీకరించి ఎంటర్ అవుతూ ఉన్నారు. మళ్ళీ జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. జూలై 24న బుధుడు మిథున రాశిలో వక్రీకరణ వదిలి సవ్య దిశలోకి అంటే డైరెక్ట్ మోషన్‌లోకి వస్తారు. అండ్ ఫైనల్‌గా జూలై 27న మీ యొక్క నవమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు అంటే మీన రాశిలో ఉన్న శనీశ్వరుడు వక్రీకరణ స్టార్ట్ చేస్తారనమాట. ఈ 5 ప్లేస్‌మెంట్స్‌ని, ఈ 5 పారామీటర్స్‌ని బేస్ చేసుకొని కెరియర్‌కి సంబంధించి, ఫైనాన్సెస్‌కి సంబంధించి అండ్ అన్ని రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా శుక్రగ్రహానికి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, సో, మీ కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానమైన సింహరాశిలోకి శుక్రుడు ఈ యొక్క జూలై 4న ఎంటర్ అవ్వడం మూలాన మీకు శుక్రుడు ఇక్కడ లాభాధిపతి అవుతూ ఉన్నాడు. సో, లాభాధిపతి అయిన శుక్రుడు ఎంటర్ అయ్యి దశమ, పంచమాధిపతి అంటే త్రికోణాధిపతి, కేంద్ర త్రికోణాధిపతి అయిన కుజుడి ద్వారా దృష్టి తీసుకుంటూ ఉన్నాడనమాట. అంటే కుజుడు యొక్క చతుర్థ దృష్టి శుక్రుడి పైకి సోకుతూ ఉంది. ఇట్లా ఉండడం వల్ల ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు చేసే పనులన్నీ కూడా బాగా ముందుకు సాగుతాయి. ఎందుకంటే దశమాధిపతి, కర్మస్థానాధిపతి అండ్ లాభాధిపతి ఈ యొక్క గెయిన్స్‌కి సంబంధించిన అధిపతి, లాభాలకు సంబంధించిన అధిపతి. వీరిద్దరూ కూడా సేమ్ టైమ్ పీరియడ్‌లో ఇప్పుడు యాస్పెక్ట్ అనేది తీసుకోవడం మూలాన సో, మీకు కొంచెం బెటర్ మూవ్‌మెంట్ అనేది రావడం అండ్ కొంచెం ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది బాగా రావడం. మీరు కర్మ అంటే పననమాట. మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ముందుకు జరగడం లాంటివి ఎక్కువగా జరుగుతుంది ఈ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉంటుందనమాట. లగ్జరీ ఐటెమ్స్ పైన అండ్ ట్రావెల్స్ పైన ఇలాంటి వాటి పైన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ టైమ్ పీరియడ్‌లో. ఆ చేసే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది కొంచెం ఆలోచించి చేయండి. సో, ఎక్కువగా చేసేసి మళ్ళీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకండి. సో, అదొకటి గమనించుకోండి. నెక్స్ట్ ఇంకా ఎవరైతే హోమ్ కంట్రీకి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి కావచ్చు, అంటే దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ ప్రెడిక్షన్ ఏంటంటే ఇండియా నుంచి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి అండ్ ఒకవేళ అమెరికా, దుబాయ్, సింగపూర్ ఇట్లా ఈ బయట దేశాల్లో ఉన్నవారు ఇండియాకి రావాలనుకుంటున్న, హోమ్ కంట్రీకి రావాలనుకుంటున్న, ఫ్యామిలీతో పాటు కలిసి రావాలనుకుంటున్న, ఫ్యామిలీ కలవాలనుకుంటున్న, అంటే చాలా రోజులు అనుకుంటూ వీసాస్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతూ ఉంటుంది కదా! అవన్నీ కూడా క్లియర్ అయ్యి ఈ టైం పీరియడ్‌లో మీరు ట్రావెల్ చేసి మీ యొక్క ఫ్యామిలీతో కలవడం కానీ, మీ హోమ్ కంట్రీకి రావడం కానీ అన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందనమాట. సో, మళ్ళీ ఇక్కడ ఈ జూలై 7 నుంచి 24 మధ్య వరకు ఈ యొక్క బుధుడు వక్రీకరిస్తూ ఉన్నాడనమాట. వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. సో, ఇది అవ్వడం వల్ల మీ వ్యయ తృతీయాధిపతి అయిన బుధుడు వక్రీకరించడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఈ టైం పీరియడ్ ట్రిగ్గర్ అవుతాయన్నమాట. సో, లైక్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఇష్యూస్ అనేది ఎక్కువగా రావడం. ఎందుకంటే బుధుడు బుద్ధి కారకుడు, నర్వస్ సిస్టమ్‌కి కారకుడు అండ్ స్కిన్‌కి కూడా కొంచెం ఎపిడర్మిస్ లేయర్స్ వీటన్నిటికి కూడా కారకుడు అవుతాడనమాట. సో, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందులనేది కలగడం అనేది ఉంటుంది. సో, నా సజెషన్ ఏంటి అంటే ఈ టైం పీరియడ్‌లో తృతీయ స్థానాధిపతి అంటే ఏంటంటే ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్‌కి సంబంధించి అండ్ వ్యయ స్థానం అంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి. సో, ఒక జూలై 7 నుంచి జూలై 24 వరకు మేజర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ మేజర్ డెసిషన్స్ కానీ, ఒక డాక్యుమెంటేషన్స్, ఒక సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో, ఈవెన్ దో సూర్యుడు జూలై 16న ఎగ్జాక్ట్‌గా మీ జన్మ రాశి అయిన కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు జనరల్‌గా అందరూ ఏం చెప్తారంటే సూర్యుడు ద్వితీయాధిపతి మీ జన్మ రాశిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, డాక్యుమెంటేషన్స్ గానీ, సైనింగ్‌కి గానీ వీటన్నిటికి కూడా చాలా మంచి టైమ్ పీరియడ్. ఆస్తులు అసెట్స్ అన్నీ కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చాలా మంచి టైమ్ పీరియడ్ అని చెప్తారు. బట్ మనం బుధగ్రహ కారకత్వాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఈ డాక్యుమెంటేషన్స్‌కి, సైనింగ్‌కి, మాట మీద నిలబడడానికి సంబంధించి ప్రామిసింగ్ వర్డ్స్‌కి అన్నిటికి కూడా కారకుడు. సో, ఇట్లా బుధుడు గోచారరీత్యా సరిగ్గా లేనప్పుడు చేసిన వారందరూ కూడా చాలా ఇబ్బందులనేది పడతారనమాట. సో, కాబట్టి నా సజెషన్ ఏంటంటే మనకి ఒక గ్రహం అనేది ఒక విషయంలో పాజిటివ్‌గా సూచిస్తే, అదే విషయంలో ఇంకో గ్రహం నెగెటివ్‌గా కూడా సూచిస్తూ ఉంటుంది. అది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. సో, 2 కలిపి ఈ 2 గ్రహాలు కూడా ఏ టైం అయితే పాజిటివ్‌గా సూచిస్తూ ఉన్నాయో దాన్నే మనం మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ దో డిలే అయినప్పటికీ కూడా. సో, అప్పుడే మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో పెద్ద ఇబ్బందులు రాకుండా, ఇష్యూస్ రాకుండా, అనవసరమైన తలనొప్పులు రాకుండా ఉంటుంది. సో, దీని కారణంగా ఏంటంటే ఈవెన్ దో జూలై 16న సూర్యుడు మీ యొక్క జన్మ రాశిలోకి వచ్చినప్పటికీ కూడా, ఈ జూలై 24 వరకు కూడా మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ మేజర్ లైఫ్ డెసిషన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ
ప్రాపర్టీ అండ్ ల్యాండ్ అండ్ వెహికల్ బయింగ్స్ కానీ ఇవేవి కూడా చేయకండి. సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, డాక్యుమెంటేషన్స్ ఇట్లాంటివి కూడా చేయకండి. అవి చేస్తే ఇబ్బంది పడతారనమాట. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇదొక కాషనరీ పాయింట్. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. అండ్ వన్స్ జూలై 24 తర్వాత బుధుడు వక్రీకరణ వదిలేసి డైరెక్ట్ అయిపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా పెట్టాలి సేవింగ్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంతకు వక్రీకరించున్నప్పుడు పెట్టకూడదు. వక్రించడం ఆపేసిన తర్వాత అది మంచి టైం పీరియడ్ అనమాట. సో సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి కూడా. సో ఆ టైం పీరియడ్ని యూజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ జూలై 24 నుంచి ఆగస్ట్ 16 వరకు యూజ్ చేసుకోవచ్చు టైం పీరియడ్. అది అది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా గురుమౌఢ్యం కాలం ఇది అయినప్పటికీ కూడా మీకు పర్వాలేదన్నమాట. గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అండ్ కర్కాటక రాశిలో సూర్యుడికి అంత విపరీతమైన బలం ఏమీ ఉండదు. పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు తప్పిస్తే, రవి పుష్య కాలం అంటారు దాన్ని. సో ఆ టైం పీరియడ్ తప్పిస్తే మిగతా టైం పీరియడ్లో అంత బలమైన ఉండదన్నమాట. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో కొత్త బిగినింగ్స్కి, కొత్త విషయాలు స్టార్ట్ చేయడానికి, ఇలాంటి వాటికి చాలా మంచి టైం పీరియడే. మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా సో ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా మీరు ట్రాన్సిట్ రిజల్ట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, అన్నీ జరుగుతాయి కదా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సిట్స్, ఈ గోచారాలు అనేది 2026 సెకండ్ హాఫ్ నుంచి 27 ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా చూసుకుంటే శనేశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలోనే జూలై 27న ఈ యొక్క వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 5 months పాటు ఉంటుంది. మళ్ళీ ఈ 2026లోనే అక్టోబర్ 25న గురుడు, అతిచార గురుడు సింహరాశిలోకి వెళ్తాడు. డిసెంబర్ 5న రాహుకేతువులు మారుతారు. 2027 జనవరి 25న మళ్ళీ గురుడు వక్రీకరించి కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు. ఇలా చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ గోచారాలే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో బింబగ్రహాలైన శనేశ్వరుడు, గురుడు నక్షత్రాలు వక్రీకరించడాలు, రాశులు మారడాలు జరుగుతూ ఉంది. అండ్ ఛాయాగ్రహాలు, పాపగ్రహాలైన కార్మిక్ ప్లానెట్స్ అయిన రాహుకేతువులు కూడా రాశులు మారుతూ ఉన్నారు 1.5 year తర్వాత. సో ఇట్లా ఇవి జరగడం వల్ల ఏంటంటే అందరి లైఫ్స్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. నా లైఫ్లో కానీ, మీ లైఫ్లో కానీ, అందరి లైఫ్స్లో కూడా. అది కెరియర్లో కానీ, ఫైనాన్సెస్లో, హెల్త్లో, రిలేషన్షిప్స్లో, ప్రాపర్టీస్కి సంబంధించిన దాంట్లో, అన్నిట్లో కూడా, బిజినెస్కి సంబంధించిన దాంట్లో అన్నిట్లో కూడా చాలా చేంజెస్ ఉంటుంది. సో ఆ చేంజెస్ అనేది పాజిటివ్గా ఎక్కడ ఉంటుంది, నెగిటివ్గా ఎక్కడ ఉంటుందో సరిగ్గా తెలుసుకోలేక చాలామంది ఈ టైం పీరియడ్ని వేస్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ని సరైన డైరెక్షన్లో తీసుకెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అలాంటి వారి కోసమే నేను కంప్లీట్గా 2026 to 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది ప్రతి రాశికి కూడా. సో వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్ వస్తుంది. సో మీరు రాశి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే ఒక స్మాల్ పేమెంట్ పేజ్ అపేర్ అవుతుంది. దాన్ని కంప్లీట్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ లింక్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. అంతా కలిసి ఒక 30 seconds ప్రాసెస్ అనమాట. సో దాంట్లో ఏంటంటే మీకు కెరియర్లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఎప్పుడు బెటర్మెంట్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, ఇట్లా రిలేషన్షిప్స్కి సంబంధించి అన్నీ కూడా చెప్పి, అండ్ ప్రాపర్టీస్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్, బిజినెస్ చేసుకునే పీపుల్, హెల్త్కి సంబంధించిన విషయాలు అన్నీ ఆల్మోస్ట్ 11 aspects ఆఫ్ లైఫ్కి సంబంధించి రాసున్నాను అనమాట. సో ఏవేవి ఉంటాయని మీరు ముందే చూసుకోవడానికి ఇండెక్స్ కూడా నేను కవర్ పేజ్లోనే ఇచ్చేసాను. సో అది కూడా మీరు చూసుకోవచ్చు, చూసుకొని బై చేయొచ్చు. సో అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుందనేసి. సో అది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఎందువల్ల అంటే అదొక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. యానిమేషన్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ వీటన్నిటిని యూస్ చేసి చాలా బాగా డిజైన్ చేసిన పీడిఎఫ్ అది. సో చాలా బాగుంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఎవరు, ఒకసారి అది బై చేసి చూడండి. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెఫర్ చేయడం కానీ, వారి పీడిఎఫ్ బై చేయడం కానీ మీరు చేయండి. సో కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా అది మీకు నచ్చుతుందని. అండ్ చాలామంది కొన్నారు కూడా. మన పాస్ట్ వీడియోస్లో రివ్యూస్ కూడా ఉన్నాయి. అది ఒకసారి చెక్అవుట్ చేసుకొని కూడా కొనొచ్చు మీరు కావాలంటే. సో ఇట్లా ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అండ్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి అది ఒకసారి. ఇంకా ఫైనల్గా శనేశ్వరుడు మీనరాశిలో వక్రీకరణ స్టార్ట్ చేయడం అనమాట. జూలై 27న జరుగుతుంది. సో ఈ టైం పీరియడ్ అనేది కంప్లీట్గా ఎవరైతే శని మహాదశ కానీ, శని అంతర్దశ కానీ, శని దశలకి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో ఇలాంటి వారికి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. మీరు కర్కాటక లగ్నం వారైనా సరే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. సో అదొకటి గుర్తుంచుకోండి. సో మీరు కర్కాటక లగ్నం అయ్యి కుంభరాశి కానీ, మీనరాశి కానీ, మేషరాశి కానీ అయి ఉంటే కనుక మీరు 5.5 ఉన్నట్లు, అంటే ఏళ్ళనాటి శని టైం పీరియడ్లో ఉన్నట్లు అనమాట. ఏళ్ళనాటి శని నుంచి కూడా కొంచెం ఒక 5 months పాటు రిలీఫ్ అయితే ఉంటుంది. ఈ టైం పీరియడ్ అనేది కంప్లీట్గా హయ్యర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, కొత్త లర్నింగ్, కొత్త విషయాల్ని స్టార్ట్ చేయడానికి, అండ్ ఫారిన్ ట్రావెల్స్లో చేసి ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్ చేసి ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్ అనేది చూస్ చేసుకోవడం కానీ, అండ్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం ఫారిన్ ట్రావెల్స్ అనేది చేయడం కానీ, ఇలాంటి వాటికి చాలా ఫేవరబుల్ టైం పీరియడ్. అండ్ ఇదే టైం పీరియడ్లో ఇంకో పాయింట్ ఏంటంటే వక్రీకరించి అష్టమ స్థానంపైకి డైరెక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి
ఐసోలేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఐసోలేషన్ అంటే ఏకాంతంగా ఉండిపోవడం కానీ, అండ్ సోషల్ సర్కిల్తో ఎక్కువ కలవకపోవడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ కలవకపోవడం, అండ్ మీలో మీరే దీర్ఘంగా ఆలోచించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైం పీరియడ్లో. ఇది ఒకటి అనమాట. సో ఇవి కంప్లీట్గా ఈ నెలలో మీకు మేజర్గా జరగబోయే ఫలితాలన్నీ కూడా ఎలాంటి స్వీట్ కోటింగ్ లేకుండా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఒకవేళ ఆస్ట్రాలజీని, జ్యోతిష్యాన్ని కనుక అత్యుత్సాహంతోనో భయంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ లాగా, ఒక డివైన్ సపోర్ట్ లాగా చూసే పర్సన్స్ అయితే కనుక, అండ్ అది చూస్తూ అండ్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకునే పర్సన్స్ అయితే కనుక మన సబ్స్క్రైబర్ లిస్ట్లో జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి విలువైన వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటాను. అవి చాలా ఉపయోగపడతాయి కూడా. అండ్ ఇంకా చాలా గోచారాలే ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.